అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా హనీమిరెడ్డిని నియమించారు. దీంతో ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్న బాచిన చెంచు గట్టయ్య కుమారుడు కృష్ణ చైతన్య నాయకులతో సమావేశం నిర్వహించారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెంచు గట్టయ్య తెలిపారు. అద్దంకిలో తాను చూడని కుల మత రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ చైతన్య పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే వరకు కార్యకర్తలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం జగన్ మరోసారి ఆలోచించి తనకు అవకాశం ఇవ్వాలని కృష్ణ చైతన్య కోరారు. ప్రజల కోరిక మనకే మనం పోటీ చేస్తాం కానీ ప్రజల కోరిక లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి యొక్క విన్నపాన్ని, మీ అందరి యొక్క ఆలోచన, మీ అందరి యొక్క అభిప్రాయాలని జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఆయన పిలుస్తారు. ఆయన పిలిచిన తర్వాత చూస్తాం. మరి ఇవాళ కూడా మనకు తెలుస్తుంది, టీవీలో చెబుతున్నారు, నేను 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు, అవన్నీ కూడా ఇంకా 40 మంది జాతర పని దీని మీద ఏదో పొరపాటు జరిగినాయి, అందువల్ల ఇంకా వాళ్ళ ఉద్యమం ఆపేయండి అని చెప్పిన అందరినీ అని టీవీలో వస్తుందని ఇందాక ఎవరు చూస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా జరిగిన పొరపాట్లు ఏదంటే ఎంత పెద్దవాడైనా ఎంతవాడైనా దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా పనిచేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి తప్పనిసరిగా మళ్ళా కృష్ణ చైతన్య ప్రకటిస్తారు అనే విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డికి నమ్మకాన్ని వ్యక్తిగా గడ్డయ్య పనిచేస్తున్నాడా కాదా అనే విషయాన్ని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. 4 సంవత్సరాల 2 నెలల కాలం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కోసం అద్దంకి నియోజకవర్గం జెండా ఎగరేయాలని, ముఖ్యంగా అన్నిటికంటే ఇక్కడ శాసనసభ్యుడైన గొట్టిపాటి రవికుమార్ ని ఓడించే లక్ష్యంగానే ఇక్కడ పనిచేస్తూ అందరినీ కూడా కలుపుకొని పోదామని, ముఖ్యంగా ఏదైతే ఇందాక నాకు పూర్తి విశ్వాసం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయలేని నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉంది. ఇంకా 4 నెలల సమయం ఉంది. ఆఖరి మూమెంట్లు కూడా ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు ఇంకా ఒక డిసిషన్ తీసుకున్నారు. అనేక రకమైన ప్రచారాలు వినబడుతున్నాయి. పార్టీ అధిష్టానం మళ్లీ దీని గురించి చేస్తుంది. సర్వేలు జరుగుతాయి. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనేది అందరికీ ప్రతి ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎంత బాధగా ఉందంటే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన నాయకులు చెప్తున్నారు, మేము ప్రశాంతంగా పడుకొని గెలుస్తాం, ఇప్పుడు 30,000తో గెలుస్తాం, 50,000తో గెలుస్తాం, ప్రశాంతంగా ఉందబ్బా, మాకు పెద్ద పని లేదు. ఒకరైతే ఉదయం 10 మేము రవికుమార్ ఇంటి నుంచి చెల్లూరుపేట నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలక్షన్ ముగిస్తామనే మాటలు మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది.